హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సంధ్య. ఇవాళ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో మీకు చామదుంప గురించి అయితే ఒక స్టోరీ చెప్పాను కదా, అంటే వీడియో చేశాను కదా మన చామదుంప గురించి, దానికి ఉన్న ఉపయోగాల గురించి. సో ఆ వీడియో చేసేటప్పుడు నాకు ఒక సూపర్ ఫ్లవర్ అయితే కనిపించింది. అండ్ అక్కడ ఒకటే కాదు, అక్కడ చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ ఫ్లవర్స్ని నేనే చూడడం ఎందుకు, మీకు చూపించాలని నేను అనుకున్నాను. సో అందుకని ఇప్పుడు ఆ ఫ్లవర్స్ గురించి కూడా నేను ఇంకొక వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు ఆ ఫ్లవర్ తెలిసే ఉంటుంది అండ్ మీలో చాలామంది ఆ ఫ్లవర్స్ని యూజ్ చేసి ఉంటారు. అండ్ అలానే ఇప్పుడు ఆ ఫ్లవర్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసేయండి. సో ఇప్పుడు నేను ఆ ఫ్లవర్ గురించి మెయిన్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఆ ఫ్లవర్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అండ్ అలానే చాలాసార్లు నేను ఆ ఫ్లవర్ని యూజ్ కూడా చేశాను అనమాట. సో అందువల్ల నేనైతే ఇప్పుడు ఆ ఫ్లవర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇప్పుడు ఆ ఫ్లవర్ని రీచ్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు మీరు కూడా నాతో పాటు చూసేయండి. అండ్ ప్రజెంట్ ఉన్న ఇప్పుడైతే ఆ ఫ్లవర్ విచ్చుకుని ఉండదు. ఇది సాయంత్రం అయితేనే అది మొత్తానికి విచ్చుకుని ఉంటుంది అనమాట. అండ్ అలానే సాయంత్రం పూట ఈ మొక్క నుంచి, ఆ ఫ్లవర్స్ నుంచి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఆ ఫ్లవర్ని చూపిస్తాను అండ్ అలానే ఆ మొక్కను కూడా చూపిస్తాను. అండ్ అలానే ఆ మొక్క వల్ల, ఆ ఫ్లవర్ వల్ల పూర్తిగా, అండ్ ఆ మొక్కకి ఉన్న దుంప వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయో అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తానన్నమాట. సో ఇప్పుడు ఆ ఫ్లవర్ని, ఆ మొక్కని మీరు నాతో పాటు కలిసి చూసేయండి. ఓకే, కమాన్. అండ్ ఇప్పుడు మీకు కనిపించింది కదా, ఈ ఫ్లవర్ కనిపించిందా? ఇదిగోండి, పింక్ కలర్ ఫ్లవర్ ఉంది కదా, ఇదే అనమాట నేను చెప్పిన ఆ ఫ్లవర్ ఏదైతే ఉందో. కనిపిస్తుంది కదా, ఇదే ఆ ఫ్లవర్. సో ఇవి ఇప్పుడు ప్రజెంట్ అయితే విచ్చుకొని ఉండవు, ఎందుకంటే ఇలాంటి టైంలో ఇవి విచ్చుకొని ఉండడం చాలా రేర్. సో ఈ మొక్కకున్న శాస్త్రీయ నామం ఏంటంటే క్లోరోడెండం ఇన్ఫార్చునేటం అనమాట. సో దీన్ని మనం చాలా రకాలుగా పిలుచుకుంటూ ఉంటాం అనమాట మన గ్రామంలో. సో ఈ క్లోరోడెండం ఇన్ఫార్చునేటం అనేది ఒక శాస్త్రీయ నామం అనమాట. అంటే ఒక శాస్త్రవేత్త దీనికైతే నామకరణం చేశాడు. సో ఈ మొక్కని మీ గ్రామంలో ఏమని పిలుస్తారో ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉంటాయి. అండ్ అలానే మేము వీటిని చిన్నప్పట్లో ఎలా యూజ్ చేసేవాళ్ళం అంటే, వీటిని మాల కట్టుకొని మేము పెట్టుకునే వాళ్ళం. అండ్ అలానే ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో, ఈ పువ్వులు కేవలం సాయంత్రం పూట మాత్రమే విచ్చుకుంటాయి. అండ్ అలానే ఈ పువ్వులు అనేవి చాలా మంచి వాసన అయితే వెదజల్లుతాయి అన్నమాట ఈవినింగ్ పూట అయితే. అండ్ అలానే వీటిని ఇప్పుడు ఎన్ని రకాలుగా పిలుచుకుంటారు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే. అండ్ అలానే చాలా గ్రామాల్లో ఈ మొక్కని కొండటేకు అండ్ అలానే బట్ ఆకు అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈ మొక్కనైతే, ఈ చెట్టుని బాండీరా చెట్టు అని కూడా అంటారనమాట. దీనివల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా చాలా ఆయుర్వేదిక ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట ఈ మొక్క వల్ల. సో ఇప్పుడు ఆ ఆయుర్వేదిక ఉపయోగాలు ఏంటో అనేవి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, బాండీరా చెట్టు అని అంటారని చెప్పాను. ఈ మొక్క వల్ల మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ మొక్క వల్లే కాదు, అండ్ ఈ పత్రాలు, ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫ్లవర్స్ వల్ల మనకి అనేక రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ పువ్వులు అడవిలో పూస్తాయి కాబట్టి మన గ్రామాలలో అయితే దేవుళ్ళకైతే సమర్పిస్తారనమాట. అండ్ అలానే ఇవి మనం పెట్టుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అలానే ఇవి దండు కుట్టిన తర్వాత చాలా తొందరగా వాడిపోతాయి కాబట్టి ఇవి అంతగా పనికిరావన్నమాట. కానీ పెట్టుకుంటే మాత్రం చాలా అందంగా కనిపిస్తాయి. అండ్ అలానే ఇవి, ఈ ఫ్లవర్స్ నుంచి అయితే తేనె ఉంటుంది. అంటే తేనె తేనె అంటే తేనె కాదు, స్వీట్ అయిన ఒక రసం అయితే ఉంటుందన్నమాట. సో ఆ రసం కోసం చిన్నపిల్లలు చాలా ఎక్కువగా వీటిని సంప్రదిస్తూ ఉంటారనమాట. అండ్ అలానే ఈ ఫ్లవర్స్ ఉంది కదా, ఈ ఫ్లవర్స్ అయితే దాని కాడ అనేది గొట్టం రూపంలో ఉంటుంది. అండ్ అలానే ఇవి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇవి ఇప్పుడు విచ్చుకొని లేవు కాబట్టి మీకు అంతగా దీని గురించి నేను చూపించలేకపోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇవి విచ్చుకొని ఉన్నప్పుడు మీకు వాటి యొక్క అందం ఎలా ఉంటుందో నేనైతే మీకు చూపిస్తాను. అండ్ చిన్నపిల్లలు వీటిని చాలా ఇష్టపడతారు, ఎందుకంటే వీటిలో తేనె లాంటి పదార్థం ఉంటుంది కాబట్టి దీన్ని తెంపుకొని వాళ్ళు పీలుస్తారనమాట. సో దానివల్ల మాత్రం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో అది విషయంగా మారే అవకాశం ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఈ చెట్టు అయితే కనిపిస్తుంది కదా, బాండీరా ఆకు చెట్టు. సో దీని ఆకు వల్ల మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయంటే చాలా బోలెడన్ని చెప్పుకోలేని అన్ని యూజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనము దాని గురించి అయితే చెప్దాం. అండ్ అలానే ఈ మొక్కలో ప్రతి ఒక్క భాగం కూడా మనకి ఎంతో చక్కగా ఆయుర్వేదంలో ఉపయోగపడుతుంది. దీన్ని మీరు కళ్ళు మూసుకొని ఖచ్చితంగా నమ్మొచ్చు. అండ్ ఎందుకంటే నేను ఇలా అని చెప్తున్నాను, ఖచ్చితం అని ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా యూజ్ చేశాను దీన్ని. సో దట్స్ వై నాకు దీని యొక్క యూజ్ ఏంటో తెలుసు. అంటే మొత్తంగా తెలీదు, కానీ కొంత కొంత తెలుసు. సో ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఈ ఆకు వచ్చేసి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఈ ఆకులు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, మనకి మెయిన్గా గజ్జి, తామర, దురదలు అనేవి ఉంటాయి కదా
కొంతమందికి. సో వాళ్ళు ఈ ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి మన కొబ్బరి నూనె ఏదైతే ఉందో ఆ కొబ్బరి నూనెలో పెట్టి మనకొచ్చిన గజ్జి తామరకు పట్టిస్తే అది ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ట్రై చేశాను, నాకైతే తగ్గింది. సో అందుకని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ అలానే వీటి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్ చిన్నపిల్లలకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట ఈ ఫ్లవర్స్ అన్నమాట. అండ్ అలానే జ్వరం వచ్చినప్పుడు ఈ ఆకుని కషాయం చేసి అదే వేడి నీళ్ళలో వేసి కషాయం చేసి తాగిస్తే జ్వరం అనేది తగ్గుతుందన్నమాట ఈ ఆకుల్ని. సో ఇది మాత్రం నేను ట్రై చేయలేదు, ఖచ్చితంగా నేనైతే చెప్పలేను. కానీ ఇందాక చెప్పాను కదా గజ్జి తామరాని, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే నాకు తగ్గింది ఆల్రెడీ. సో జ్వరం వచ్చినప్పుడు దీని కషాయాన్ని చేసి తాగుతారనమాట, దీన్ని ఆకుల్ని యూజ్ చేసి. సో మీలో ఎంతమందికి ఈ మొక్క గురించి తెలుసు, ఈ మొక్క యొక్క ఉపయోగాలు తెలుసో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే సొంతంగా నాకు కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఈ మొక్క నుంచి. సో నేను దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మొక్కకి ఎంతమందికి తెలుసు ఈ మొక్కకి దుంప ఉంటుందని. సో దీని వేరు వ్యవస్థ ఎలా ఉంటుందంటే సేమ్ పీచ్ వేరు వ్యవస్థలా ఉంటుంది, కానీ కొంచెం పీచ్ వేరు వ్యవస్థలా ఉండదు. సో ఈ మొక్కకి కూడా దుంప అనేది ఉంటుందన్నమాట ఈ మొక్కకు కూడా. సో ఈ దుంప చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు చాలా మందికి గొంతులో వాపులు రావడం అండ్ ఈ కింద గవద బిళ్ళలు వస్తాయి కదా, సో ఆ గవద బిళ్ళలకు కూడా ఇవి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ నాకు చిన్నప్పట్లో గవద బిళ్ళలు ఎక్కువగా వచ్చేవి. సో దానివల్ల మా నాన్నగారు అండ్ అలానే మా అమ్మగారు కూడా కొన్ని సందర్భాల్లో వీటి యొక్క దుంపల్ని తీసుకొచ్చి వాటిని చితగొట్టి వాటిని ఇక్కడ కింద కాపడం పెట్టేవాళ్ళు అనమాట. సో ఆ కాపడం పెట్టడం వల్ల ఒక 2 రోజుల్లో నాకు తగ్గిపోయేది. సో దీనివల్ల నాకు ఓన్గా ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే ఇదనమాట. సో ఇదనమాట ఇవాల్టి వీడియో. అండ్ సో ఇప్పుడు మీలో ఎంతమందికి ఈ మొక్క గురించి తెలుసో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే ఇప్పుడు నాకు ఇంటికి వెళ్ళే టైం అయింది కాబట్టి సో నేను ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. అండ్ అలానే ఈ మొక్క మీ గ్రామంలో ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి, లేకపోతే నో అని కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ మొక్క గురించి ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పిన వివరాలు కాకుండా ఇంకేమైనా వివరాలు తెలిస్తే ఖచ్చితంగా మీరు నాకు చెప్తారని నేను అనుకుంటున్నాను. అండ్ అలానే ఇప్పుడు ఈ మొక్కకి బాయ్ చెప్పే టైం అయితే అయింది. సో చెప్పేద్దాం, సీ యూ, బాయ్ బాయ్. అండ్ అలానే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళే టైం అయింది కాబట్టి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. అండ్ అలానే ఆబ్వియస్లీ అడవిలో అంటే ఖచ్చితంగా మనకి దోమలు అనేవి కరుస్తాయి. ఇక్కడ నాకు బీభత్సంగా దోమలు అయితే కరుస్తున్నాయి అనమాట. సో అందుకని ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయిపోదాం. సో నెక్స్ట్ కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ఉంటా, సీ యూ, బాయ్ బాయ్.